నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూపుదిద్దుకున్న నాటి నుంచి అధిష్టానానికి ఇక్కడి నాయకులకు మధ్య సంబంధాలపై రకరకాల చర్చలు నడుస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశం ఆ చర్చలకు మరింత ఆజ్యం పోసింది. ప్రభుత్వం కంటే పార్టీయే సుప్రీం, ఎంత పెద్ద స్థానంలో ఉన్నా పార్టీకి మాత్రం ఒక కార్యకర్తే అనే గట్టి సందేశాన్ని అధిష్టానం తెలంగాణ కీలక నేతలకు పంపించిందా? అసలు బుధవారం ఢిల్లీ వేదికగా ఏం జరిగింది? వంశీచంద్రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి? దీనిపై ఇవాల్టి స్టోరీలో మాట్లాడుకుందాం. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే తీవ్రమైన చర్చ నడుస్తోంది. తాము ప్రభుత్వాధినేతలమని, తిరుగులేదని భావిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలకు అధిష్టానం గట్టి కళ్ళెం వేసిందా? ముఖ్యమంత్రి అయినా, ఉప ముఖ్యమంత్రి అయినా, ఎంతటి పవర్ఫుల్ మంత్రులైనా సరే అందరికంటే పార్టీయే సుప్రీం, ఎవరైనా తోక జాడిస్తే కట్ చేస్తామనే రేంజ్లో సిగ్నల్ ఇచ్చిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకే ఒక్క మీటింగ్తో కాంగ్రెస్ హైకమాండ్ ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేసిందనే టాక్ నడుస్తోంది. బుధవారం ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. దీనికి రేవంత్ రెడ్డి కంటే చాలా జూనియర్ అయిన వంశీచంద్రెడ్డి అధ్యక్షతన వహించడం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. సీఎంతో సహా కీలక మంత్రులను కూర్చోబెట్టి ఉద్దేశపూర్వకంగానే అవమానించారా అన్న డిస్కషన్ కూడా గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశానికి తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యంత కీలక నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ప్రభుత్వంలోనూ పార్టీలోనూ అత్యంత ప్రాధాన్యం ఉన్న ఈ నేతలంతా హాజరైన సమావేశానికి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గాని, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గాని హాజరు కాలేదు. వారి స్థానంలో సిడబ్ల్యూసి సభ్యుడిగా ఉన్న రాష్ట్రానికి చెందిన నేత వంశీచంద్రెడ్డిని పంపించారు. పార్టీ పదవుల ప్రకారం సిడబ్ల్యూసి సభ్యుడిగా వంశీచంద్రెడ్డి స్థానం పెద్దదే అయినప్పటికీ రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, సీనియర్ మంత్రులు ఉన్న సమావేశానికి ఆయన అధ్యక్షత వహించడం తీవ్ర కలకలానికి దారితీసింది. హైకమాండ్ కావాలనే ఈ ఎత్తుగడ వేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు చెందిన సీనియర్ నేతలను, ముఖ్యమంత్రిని తక్కువ చేసి చూపించేందుకే అధిష్టానం ఇలా చేసిందని విమర్శకులు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నాం కదా అని పార్టీని లేదా అధిష్టానాన్ని తేలిగ్గా తీసుకుంటే సహించేది లేదని, ఎంత పెద్ద హోదాలో ఉన్నా పార్టీ ముందు ప్రతి ఒక్కరూ కార్యకర్తేననే సందేశం ఇవ్వడానికే ఈ ప్లాన్ వేశారని సమాచారం. దీనిపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ నాయకులు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మరోసారి తాకట్టు పెట్టారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమావేశానికి ఖర్గే, కేసీ వేణుగోపాల్ హాజరు కాకపోవడం వెనుక పార్లమెంటు సమావేశాలున్నాయనే కారణం చెప్పినప్పటికీ అసలు నిజం వేరే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే తెలంగాణ నేతల సమావేశాన్ని దాటవేసిన కేసీ వేణుగోపాల్ ఆ తర్వాత ఢిల్లీలోనే జరిగిన ఛత్తీస్గఢ్ నేతల సమన్వయ కమిటీ సమావేశానికి మాత్రం హాజరయ్యారు. ఇలా ఒక ఇంపార్టెంట్ మీటింగ్ కి ఏఐసిసి నేతలు డుమ్మా కొట్టడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ కు మధ్య తీవ్ర స్థాయిలో దూరం పెరిగిందని, తెలంగాణ ప్రభుత్వ తీరుపై, కొంతమంది నేతల వైఖరిపై కేసీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి. అందుకే రాష్ట్ర కీలక నేతలకు ఒక హెచ్చరిక లాంటి సందేశం పంపించాలనే ముందస్తు వ్యూహంలో భాగంగానే అధిష్టానం పెద్దలు ఉద్దేశపూర్వకంగానే ఈ భేటీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ చరిత్రను గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. నాయకులు ఎవరైనా రెబల్గా మారుతున్నారు అనుకుంటే, లేదా పార్టీ కంటే వాళ్లే సుప్రీం అని భావిస్తున్నారు అని అధిష్టానానికి అనిపిస్తే వెంటనే ఒక ప్లాన్ రెడీ చేస్తుంది. సుప్రీం అని భావించే నాయకులకు చెక్ పెట్టేస్తుంది. సర్కార్లో మీరు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా అధిష్టానం ముందు, పార్టీ ముందు మీరంతా ఒక కార్యకర్తే అనే సందేశాన్ని స్పష్టంగా ఇస్తుంది. ఇప్పుడు కూడా అదే చేసింది. అంతేకాదు, రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకునే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు, ముఖ్య నేతలకు అధిష్టానం నుంచి హెచ్చరికలు వెళ్లాయనే వార్తలు కూడా హాట్ టాపిక్ గా మారాయి. హైకమాండ్ వ్యూహాన్ని గ్రహించిన రాష్ట్ర నేతలు కూడా ఈ అంశంపై బయటకేమీ మాట్లాడలేక లోపల మౌనం వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఢిల్లీలో జరిగిన మీటింగ్స్,
రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో, హైకమాండ్ ఎవరికి షాక్ ఇస్తుందో చూడాలి.